మండలిలో పట్టభద్రుల గళం వినిపిస్తానన్నారు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్సీగా తనకు వచ్చే జీతంతో ప్రభుత్వ స్కూళ్లను డెవలప్ చేస్తానన్నారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోనన్నారు. తనకు సహకరించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి, మెజార్టీతో గెలిపించిన గ్రాడ్యుయేట్లకు కృతజ్ఞతలు తెలిపారు అంజిరెడ్డి. నాయకత్వంలో సునీల్ బన్సార్ గారి ఆధ్వర్యంలో రథసారథి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ రూట్ మ్యాప్ వేసి ఏ ఒక్కరిని విస్మరించకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, బండి సంజయ్ గారు అయినా కానీ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళు ఏ మీటింగ్లో లేకున్నా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ కూడా తను మీటింగ్ పెట్టాను. తర్వాత విశ్వేశ్వర రెడ్డి గారు, డికే అన్నమ్మ గారు, ప్రతి ఒక్కరు రూట్ మ్యాప్ వేసి ఎంత బ్రహ్మాండంగా తీసుకొచ్చారో. ఈసారి అయితే నా భూతో భవిష్యత్తు 20,000 మంది పనిచేసారంటే మీరు చూసుకోండి. 25 ప్రభారి 20,000 మంది 15 రోజులు పని పక్కకు పెట్టుకొని పనిచేసేందుకు వాళ్ళందరికీ పేరున తల వంచి, కడుపులో తల వంచి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. వాళ్ళందరికీ ఈ విజయం వాళ్ళదే విజయం. వాళ్ళ వెనుక నేను ఉంటాను. ఇంకొకటి ఏంటంటే మొన్న ఏదైతే చెప్పారో మండల్లో స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూల్ కడతానని చెప్పారు. ఎక్కడ కట్టిన దాఖలాలు, సున్నమేసిన దాఖలాలు. దాని ధీటుగానే మండల్లో వచ్చే శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీ అమౌంట్ ప్రతి స్కూల్కు డెవలప్ చేసి, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఇచ్చిన అక్కడ డెవలప్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిరుద్యోగ సమస్య 2 లక్షలు ఇస్తాను, ఎక్కడ ఇంతవరకు ఇచ్చింది లేదు. ఏది ఉద్యోగాల సమస్యలు, పిఆర్సీ అయినా, డిఏ అయినా ఇవన్నీ 5-6 డిఏలు ఉన్నాయి, అది కూడా పెంచిన దాఖలాలు లేవు. చాలామంది చాలా ఆలోచనతోనే ఓటేశారు. ఎవరు దీని సమర్థుడు, దీన్ని ఎవరైతే మా సమస్యలు మండలిలో లేవనెత్తారో అనే రకంగా ఆలోచన చేసి ఓటేసినందుకు వాళ్ళందరికీ, ఓటర్ మహాశయులందరికీ పేరున ధన్యవాదాలు.